రోజున ఆపారు వీళ్ళే. అయినా సరే దాన్ని 3 రాజధానులను మేము నోట్ చేసుకున్నామని ఆ రోజు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. మరి ఇంకేంది? అప్పుడు నువ్వు మండల్లో ఆపావు కదా, అయినా కూడా చట్టబద్ధత అక్కడ దిగింది కదా కేంద్రం రాసిన దాంట్లో. ఇప్పుడు ఆ ప్లేస్లో నువ్వు ఇది రాస్తున్నావు, ఏముంది అందులో? అప్పుడు అతను 3 రాజధానులు అన్నావు, నువ్వు ఇప్పుడు అమరావతి అన్నావు. ఇక్కడ చట్టబద్ధత ఇవన్నీ కలిపితేనే వస్తుంది. కలపడానికి భయం ఏంటంటే 29 గ్రామాల వాళ్ళు ఎదురు తిరుగుతారేమో. కలపకపోతే రాష్ట్ర విభజన ఇప్పుడు 2 కళ్ళ సిద్ధాంతంతో మనం ఏమన్నా రాష్ట్రాన్ని కాపాడగలిగామా? విభజన ఆపగలిగామా? లేదు. ఆ విభజన అయిపోయిన తర్వాత మొత్తం అద్భుతం హోదాలు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి, ఇవి వచ్చేస్తాయి అని చెప్పి జరిగిందా? నోటి మాటకి చేతకి చాలా తేడా ఉంటుంది. నాకు బాధ అనిపించింది ఏంటంటే, కాస్త జెన్యూన్గా ఆలోచించడానికి అవకాశం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, వెంకయ్యనాయుడు గారికి తెలియదు అదంతా విషయం. ఆయనకి పక్కా అనుభవం ఉంటుంది. వాళ్ళందరూ కూర్చుని ముందు అసలు ఈ బిల్లు పెట్టే ముందు, ఏం స్వామి మీరు బిల్లు పెట్టి పాడేస్తారు, వాడు అక్కడేం కదిలిచ్చద్దా అంటారు. కదిలిచ్చరు, ఎవడు కదిలిస్తాడు అక్కడ. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, మనం నగరం అనౌన్స్ చేయకపోతే ఎట్లాగా అని వీళ్ళు ఎందుకు ప్రెషర్ చేయలేదు? నగరం అనౌన్స్ చేయాలని కదా వీళ్ళందరూ కోరింది. మహారాజధాని ఉండాలని కదా వీళ్ళందరూ కోరుకుంది. విజయవాడ గుంటూరుతో కలిపిన రాజధాని ఉండాలని కదా వీళ్ళు కోరుకుంది. లేదా 29 గ్రామాల రాజధాని అని కోరుకున్నారా? ఒకవేళ 29 గ్రామాల రాజధాని అని కోరుకుంటే రాష్ట్రానికి వీళ్ళందరూ కలిసి ద్రోహం చేసినట్టు. 29 గ్రామాల రాజధాని అంటే మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ. దానివల్ల ఏంటి ప్రయోజనం రాష్ట్రానికి? ఎప్పటికి బాగుపడుతుంది? ఇక 1 కోటి మంది జనం బ్రతికితేనే రాజధాని కదా. మనం ఉపాధి అవకాశాలు ఇచ్చేదే కదా రాజధాని మనకి. ఇవాళకి హైదరాబాద్కే పోతున్నాం, బెంగళూరుకే పోతున్నాం, చెన్నైకే పోతున్నాం. వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే, ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టాలంటే, ఇక్కడికి వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలంటే ఏడ పెడతారు? 29 గ్రామాల్లోనే పెడతారు అన్నీ తీసుకొచ్చి. ఇప్పటికే సాఫ్ట్వేర్లన్నీ వైజాగ్ పోతున్నాయి కదా. ఇంకప్పుడు ఏం డెవలప్మెంట్ జరుగుతుంది? కడితేనా నుంచి ప్రశ్నించాల్సిన అవసరం